ఈ పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అంటే ఈ భూమి మీద మన బ్రతుకు తెరువు కోసం, ఉచితంగా వచ్చే వాటి కోసం ఎంత పోరకలాడతామో దానికంటే ఎక్కువగా పోరాడాలి, పోరకలాడాలి, శ్రమ పడాలి. శ్రమలు వస్తాయి, సహించాలి, అందులో ఓర్పును కనబరచాలి, ఆ పరలోక రాజ్యాన్ని దక్కించుకోవాలి. ఇక్కడ అంటున్నారు, మీ ఓర్పును మీ విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుతున్నాము. అలసట రాల, అతిశయం వచ్చింది. వీళ్ళ నమ్ముకోవడానికి నమ్ముకున్నారు కానీ ఏం చేయట్లేదు అని అలసట రాల. ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంత శ్రమ పడుతున్నారా, శ్రమలో ఇంత ఓర్పుతో ఉంటున్నారా అని అతిశయం వచ్చింది విశ్వాసులను బట్టి. మిమ్మల్ని బట్టి దేవునికి అతిశయం కలగాలా, అలసట రావాలా? చెప్పండి, ఏ రావాలి? అతిశయం కలగాలి దేవునికి. ఓర్చుకుంటూ ఉంటే, సహించుకుంటూ ఉంటే. వాళ్ళు దేవుని కోసం, దేనికోసం శ్రమ పడుతున్నారు చెప్పండి? దేనికోసం? దేవుని రాజ్యం కోసం. మనం ప్రభువు నమ్ముకొని ఇప్పుడు దేనికోసం శ్రమ పడాలి, దేన్ని పొందుకోవాలి, ఏమి దక్కించుకోవాలి? శ్రమ పడకపోతే దేవుని రాజ్యం నీకు దక్కదు. శ్రమలు అనుభవించాలి. దేనికంటే దేవుని రాజ్యం కోసం. రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇంట్లో నుంచి, బయట నుంచి, మనసులో నుంచి రకరకాల పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు ఆగిపోతున్నావు అనుకో, శ్రమలకు భయపడుతున్నావు. శ్రమలకు భయపడాలా, శ్రమపడి ఓర్చుకోవాలా? చెప్పండి. శ్రమలకు భయపడాలా, శ్రమపడి ఓర్చుకోవాలా? ప్రతిరోజు దేవుని రాజ్యంలో మనం అర్హతను సంపాదించుకోవాలండి. రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి అర్హత, యోగ్యత పెరుగుతూ ఉండాలి, నమ్మకత్వం పెరుగుతూ ఉండాలి. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఒక్కసారి పరీక్షించుకోండి. మనం పని చేసుకోవాలి.